ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, నీకే వందనాలయ్యా. దేవా, ఈ రోజంతా నీ రెక్కల చోటని కాచి కాపాడవయ్యా. ఈ తెగులు మమ్మల్ని అంటకుండా సమీపించకుండా నీవే నీ రెక్కల చోటని కప్పిన రీతిని బట్టి నీకు కోట్లాది వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, ఈరోజు మేము ఏం పనులు చేసినప్పటికీ ప్రతి పనిలో నీవే తోడై ఉన్నావు. దేవా, నీకే వందనాలయ్యా. ఎటువంటి రకాల తప్పిదాలు మేము చేయకుండా నీ కంచెతో కాపాడవయ్యా. మేము ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడి నుంచి వచ్చినా మరి రాకపోకలేదు సహాయం చేసిన దేవానికి కోట్లాది వందనాలు. దేవా, ఇదిగో ప్రభువా, ఈ రాత్రికాలపు ప్రార్థనలో ఎవరెవరైతే ఏకీభవిస్తున్నారో ప్రభువా, ప్రతి ఒక్కరి గురించి ప్రార్థిస్తున్నామయ్యా. వారి జీవితంలో ఈరోజు చేసిన ప్రతి అద్భుత కార్యాన్ని బట్టి నీకే కోట్లాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, నేను ఎంతగానో స్తుతిస్తున్నాం ప్రభువా. తండ్రి, ఇంకా ఎవరి జీవితంలో అయితే ఈరోజు ఎటువంటి రకమైన బ్రేక్ త్రూ జరగలేదు, లేకపోతే వారు ఆశించింది జరగలేదు, వారు కోరింది జరగలేదు, దేవాని చిత్తం అయితే ప్రభువా వారిని ఒక్కసారి ముట్టమని అడుగుతున్నామయ్యా. వారిని దర్శించమని అడుగుతున్నాం ప్రభువా. ఎవరెవరికైతే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఆ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వాళ్ళు బాధపడుతున్నారు, ప్రతి ఒక్కరి గురించి ప్రార్థిస్తున్నామయ్యా. నీ చిత్తమైతే వారి ధనాన్ని నింపమని అడుగుతున్నామయ్యా. అప్పుల సమస్యలో ఉన్న ప్రతి ఒక్కరి జీవితంలో ఉన్న అప్పులన్నిటిని కొట్టివేయమని అడుగుతున్నాం ప్రభువా. దేవా, ఎవరెవరైతే గర్భఫలాన్ని గురించి దేవా నీ దగ్గర మొర్ర పెడుతున్నారు, ప్రతి ఒక్కరి గురించి ప్రార్థిస్తున్నామయ్యా. నీ చిత్తమైతే వారి గర్భాలను తెరవమని అడుగుతున్నాం ప్రభువా. దేవా, సారాకి ఇచ్చిన ఏదైతే వాగ్దానం ఉందో, అబ్రహాంకి సారాకి ఇచ్చిన వాగ్దానం ఏదైతే ఉందో, నీ చిత్తమైతే ప్రభువా వారి జీవితంలో ఇవ్వమని అడుగుతున్నామయ్యా. వారి గర్భాలు తెరవమని అడుగుతున్నాం ప్రభువా. దేవా, ఇదిగో అయ్యా, ఇంకా నువ్వు ఎవరెవరైతే అనారోగ్యాల ద్వారా బాధపడుతున్నారో, ఎవరెవరికైతే బ్లడ్ తక్కువై లేకపోతే బ్లడ్ ఎక్కించుకుంటూ ఉన్న సిచ్యువేషన్లో ఎవరెవరైతే ఉన్నారు, ప్రతి ఒక్కరి గురించి ప్రార్థిస్తున్నామయ్యా. దేవా, నువ్వు పొందిన దెబ్బల ద్వారా స్వస్థత ఉందన్న రీతిగా ప్రభువా ప్రతి ఒక్కరిని ముట్టండి, స్వస్థపరచమని. దేవా, ఈ రాత్రి కలిపి సమయంలో మేము పండుకొనిచుండగా ఎటువంటి రకమైన శోధన కానీ, వేదన కానీ, చీకటి శక్తుల ప్రభావాలు కానీ మమ్మల్ని అంటకుండా నీవే కాచి కాపాడమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొచ్చినామా పరలోకపు తండ్రి. ఆమేన్.